తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరించింది. 150వ మెట్టు దగ్గర రోడ్డు దాటుతూ కనిపించిన చిరుతను చూసి భక్తులు కేకలు వేశారు. సులభ్ కార్మికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చిరుత కోసం గాలింపు చేపట్టారు. మెట్ల మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. లక్ష్మి, చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలో మరోసారి చిరుతపులి హల్చల్ చేసింది. భక్తులు అలిపిరి నుంచే కాకుండా శ్రీవారి మెట్టు నుంచి కూడా నిత్యం వేల సంఖ్యలో తిరుమలకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున శ్రీవారి మెట్టులోని 150వ మెట్టు దగ్గర భక్తులు చిరుతను చూసి కేకలు వేశారు. దీంతో సులభ కార్మికులు, అక్కడే ఉన్న కార్మికులు కానీ భక్తులు ఇచ్చిన సమాచారంతో ఘటనా ప్రదేశాన్ని అటవీ సిబ్బంది చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత భక్తుల్ని ఈ రోజు ఉదయం నుంచి కూడా ముందు జాగ్రత్తగా గుంపులుగా కూడా తిరుమలకు పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొన్ని నెలలుగా కూడా చిరుతల సంఖ్య పెరిగిన పరిస్థితి అయితే ఉంది. తరచూ కూడా కాలినడక మార్గాల్లోకి చిరుతలు వస్తుండటంతో ఇబ్బందికరంగా మారింది. దీంతో టీటీడీ కూడా రెస్ట్రిక్షన్ విధించిన పరిస్థితి అయితే ఉంది. రాత్రి తర్వాత మరుసటి రోజు ఉదయం వరకు కూడా భక్తులను టీటీడీ పైకి అనుమతించడం లేదు. కేవలం ఉదయం నుంచి సాయంత్రం మాత్రమే మెట్ల మార్గంలో పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా మరోసారి చిరుత సంచారం జరగడంతో కూడా టీటీడీ యంత్రాంగం మరింత అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. భక్తులకి మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూ జాగ్రత్తగా తిరుమలకు గుంపులుగా పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు టీటీడీ ఫారెస్ట్ విభాగం కూడా కాలినడక మార్గాల్లో అటు ఇటు కూడా ట్రాక్ కెమెరాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. చిరుతల సంచారం రాగానే దాని సమాచారం వెంటనే చేరుకోవడంతో భక్తులను అలర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చిరుత మరోసారి కనిపించిన నేపథ్యంలో మరింత అలర్ట్ అయినట్లుగా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ వర్మ, థ్యాంక్ యూ.